నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బీట్రూట్ రైస్ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: బియ్యం, బీట్రూట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బఠానీలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయలు, పుట్నాలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నూనె. తయారు చేసుకునే విధానం. ఇప్పుడు అన్నం వండుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. బియ్యం ఉడకడానికి సరిపడా ఎసరు వేసుకుందాం. శుభ్రం చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత వేసుకుందాం. బియ్యం ఉడికేలోపు కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బీట్రూట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు దీని పై తొక్కుని తీసేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ని తురుముకుందాం. బీట్రూట్ తురుముకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పుట్నాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చిని పొడి చేసుకుందాం. కొద్దిగా పుట్నాల పప్పు వేసుకుందాం. కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. కొన్ని ఎండుమిర్చి వేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. వీటిని పొడిలా చేసుకుందాం. ఇలా పొడిలా చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడుకుతుందేమో చూద్దాం. అన్నం ఉడికిందండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇందులో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొన్ని ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులోనే బఠానీలు వేసుకుందాం. ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ని వేసేసుకుందాం. దీన్ని కాసేపు వేగనిద్దాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. కాస్త ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం కారపొడి వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా వండుకున్న అన్నంని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం.
ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోనే ముందుగా దంచిపెట్టుకున్న పుట్నాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ పొడిని వేసి తీసుకుందాం. ఎంతో చూడ చక్కగా కలర్ఫుల్గా బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఆ బీట్రూట్ బఠానీ ఫ్లేవర్ మొత్తం తగులుతుంటే చాలా హాయిగా ఉంది తినడానికి. అంతేకాదు చాలా చాలా అద్భుతంగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.